హలో అండి. నేను నిన్న కుల్ఫీ ప్రీమిక్స్ తయారు చేసి పాన్ కుల్ఫీ తయారు చేశాను కదా, అదే ప్రీమిక్స్ యూస్ చేసుకొని ఈరోజు చాక్లెట్ కుల్ఫీ తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంది, పిల్లలకు కూడా చాలా నచ్చింది. సో ఈ విధంగా టేస్టీ చాక్లెట్ కుల్ఫీ తయారు చేయడానికి కూడా మనం సేమ్ అదే ప్రీమిక్స్ని యూస్ చేస్తాము. మళ్ళీ ఒకసారి ఆ ప్రీమిక్స్ రెసిపీ చూపిస్తున్నాను. ఇలా కాజు, ఆల్మండ్స్, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, పిస్తా, మెలన్ సీడ్స్ రెడీగా పెట్టేసుకొని ఒక 1 లీటర్ పాలల్లోంచి 1 కప్పు పాలు సపరేట్గా పెట్టేసుకొని పాల పౌడరు, పిస్తా క్రష్, డెసికేటెడ్ కోకోనట్, షుగర్ ఇవి కూడా రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని కాజు, పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, ఇలాచి, సోంపు ఇవన్నీ వేసి చక్కగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు 1 కప్పు షుగరు, తప్పకుండా ఈ సాఫ్రాన్ కూడా వేసి చక్కగా పౌడర్ చేసి పెట్టేసుకొని దీంట్లో 1 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసి పెట్టుకుంటే ఇది కుల్ఫీ ప్రీమిక్స్ అనమాట. సో దీన్ని యూస్ చేసుకుని నేను నిన్న పాన్ కుల్ఫీ తయారు చేశాను. అలాగే ఈరోజు చక్కటి టేస్టీ చాక్లెట్ కుల్ఫీ కూడా తయారు చేశాను. చాక్లెట్ కుల్ఫీ కోసం ఈ ప్రీమిక్స్ పౌడర్లో 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ కలిపేసి దానిని ముందుగా 1 కప్పు పాలు సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకొని ఆ పేస్ట్ని మరుగుతున్న 1 లీటర్ పాలలో కలిపేసి చిక్కబడే వరకు మరిగించాలి. చిక్కబడ్డ తర్వాత చల్లార్చుకున్న తర్వాత ఇలా కొన్ని వైట్ చాకో చిప్స్, బ్లాక్ చాకో చిప్స్ 2 వేసేసుకొని కుల్ఫీ మోల్డ్స్లలో చక్కగా ఫిల్ చేసుకొని ఒక 6 గంటలు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే బాగా సెట్ అయిపోతాయి. సిక్స్ అవర్స్ తర్వాత డీమోల్డ్ చేసేటప్పుడు ఒక గ్లాస్లో చల్లటి వాటర్ తీసుకొని దాంట్లో ఒకసారి ముంచి తీసి ఇలా ఫోర్క్ గుచ్చేసి ట్విస్ట్ చేసి బయటికి లాగినట్టయితే చక్కగా ఇవి సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా చాక్లెట్ కుల్ఫీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. దీనిపైన మనం సర్వ్ చేసేటప్పుడు కావాలంటే కొద్దిగా డెసికేటెడ్ కోకోనట్ని పైన చల్లేసి సర్వ్ చేస్తే యమ్మీ చాక్లెట్ కుల్ఫీ కూడా తయారైపోతుంది. పిల్లలకి చాలామందికి చాక్లెట్ కుల్ఫీ అంటే చాలా ఇష్టం కదా, సో ఇలా ప్రిపేర్ చేసి మీరు పిల్లలకి ఇవ్వచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.